హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి, స్వీట్ షీర్ కుర్మా. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు 1.5 లీటరు పాలను, చిక్కటి పాలను తీసుకొని మంచిగా అది మరగనివ్వాలి అండి. పాలు మరిగిన తర్వాత 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఒక 500 ml వేసుకోవాలండి. కండెన్స్ మిల్క్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎవరికైతే కండెన్స్డ్ మిల్క్ నచ్చదో వాళ్ళు షుగర్ ఇంకొక 2 కప్స్ వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము. కలుపుకొని కొంచెం మరగనిద్దాము. ఇప్పుడు మరిగిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఒకసారి టేస్ట్ చూసుకోండి. షుగర్ ఇట్లా అన్నీ సరిపోయిందంటే ఓకే, లేదంటే కొంచెం షుగర్ వేసేసుకోండి. పాలు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మన గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. మనం ఫస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేది గీలో మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలుపుకున్నాక ఇప్పుడు మనము సన్న సేమియా అంటారు కదా, అది వేసుకోవాలి. ఇదిగోండి సన్న సేమియా ఒక 1/2 ప్యాకెట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. అంతే అండి, మన షీర్ కుర్మా రెడీ. మంచిగా సర్వ్ చేసేసుకొని తినేద్దాం. సూపర్ టేస్టీ షీర్ కుర్మా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఈజీ ప్రాసెస్, క్విక్గా చేసేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది షీర్ కుర్మా అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.